వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన విజయలక్ష్మి ఫౌండేషన్ అధినేత, అన్నా క్యాంటీన్ నిర్వాహకుడు, రాష్ట్ర బోయ సంఘం వాల్మీకి నాయకుడు బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ, వాల్మీకుల నడ్డి విరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని, వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కులం, మతం, జాతి చూడకుండా ఆ అభ్యర్థులకే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తేనే వాల్మీకులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి నివాసి అయిన బంగారు కృష్ణమూర్తి, రాష్ట్ర వాల్మీకి అధ్యక్షుడు, అన్నా క్యాంటీన్ వ్యవస్థాపకుడు, విజయలక్ష్మి ఫౌండేషన్ ఆయన మన ముందు ఉన్నారు. ఆయనకు ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాము. కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్కారం సార్. కృష్ణమూర్తి గారు, ఎంతో మంది వాల్మీకి బోయలు ఉన్నారు, చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు మీరు వాళ్ళ కాటికి అత్యున్న స్థాయికి ఈ రేంజ్లో ఎదగడానికి మీ మాటల్లో 2 మాటల్లో మీరే వివరించండి. దాదాపుగా రామారావు పుణ్యమా అని 10th క్లాస్ మెరిట్ పైన 89లో కండక్టర్ ఉద్యోగము, ఒక రికమెండేషన్ కానీ ₹1 లంచం లేకుండా కానీ రామారావు పుణ్యమా అని 10th క్లాస్ మెరిట్ పైన కండక్టర్ ఉద్యోగం వచ్చింది. ఆ కండక్టర్ ఉద్యోగం చేసుకుంటూ పల్లెల్లోనూ ప్రజలతో మంచి పేరు పెట్టుకొని ప్రతి చోట పల్లెలో ప్రజలు పడే కష్టాలు చూసుకుంటూ, ఆ మధ్యలో వ్యాపారస్తులు ఎదిగే విధానం చూసి, అరే మనం ఎన్నాళ్ళు ఉద్యోగాలు చేసినా ఇట్లే ఉంటామని ఆలోచన చేసేసి, ఆ పల్లెల్లో ఉండే నా మంచి పేరు, నా మంచితనంతో వాళ్ళు ఇచ్చిన పెట్టుబడులతోనే నేను ఒక బంగారాన్ని స్థాపించి వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసేసి, తర్వాత ఉద్యోగం ద్వారా ఆ ప్రజల్లో ఉండే మంచి పేరుతో నాకు బంగారం వ్యాపారం మరియు అంతలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా, బంగారు వ్యాపారం ద్వారా ప్రజలు నా దగ్గర కొన్నందువల్ల నేను ఈ స్థాయికి ఎదిగినాను. నాకు అప్పట్లో ఎస్సీ ఎస్టీలు చాలా తోడున్నారు. అలాగే వాళ్ళు కూడా నేను ఉన్నంత వరకు నేను మర్చిపోలేను. ఎస్సీ ఎస్టీల్లో చాలా పేదవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం వ్యాపారంలో బాగా ఎదిగినాం కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఒక 5% 10% ప్రజలకు పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక నారా లోకేష్ తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడతానే వాళ్లకు ఒక పల్లెల నుంచి టౌన్కు ఏదో పని మీద వచ్చి హోటల్లో ₹100 పెట్టి అన్నం తినలేరు అనే ఉద్దేశంతో ఒక అన్నా క్యాంటీన్ పేరు పెట్టి పల్లెల నుంచి పట్టణాల నుంచి బస్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ పెడితే ఆటోలు తోలుకునేవారు. ఇట్లా పేద ప్రజలు ఎంతో మంది ₹5 భోజనంతో ఫోన్ చేసుకొని మిగతా డబ్బులతో సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు పండ్లు పొలాలు తీసుకొని పోయి బిడ్డలకు పెట్టి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి ఆనందపడతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పేరు పెట్టారు. ఆ ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు మూసేసి ఈ ప్రజలకు కడుపు కాడ అన్నము, నోటికాడ అన్నం తీసేయడం జరిగింది. అది గ్రహించి నేను కొద్ది కాలంలో నారా లోకేష్ గారు వచ్చిన వెంటనే, నేను అన్నా క్యాంటీన్ పెట్టాలనుకుంటున్నాను, మీరు సహకరిస్తే నేను కదిరిలో నా సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ పెడతానని చెప్తే నారా లోకేష్ గారు సంతోషపడి అలాగే పెట్టండి అని చెప్పి వారి చేతుల మీదకి ఓపెన్ చేసేసి ఈరోజు దాదాపుగా 400 రోజులు అయింది. ప్రతిరోజు 200 నుంచి 250 మందికి భోజనం పెడుతూ నా శక్తి మించి సహాయం చేస్తూ వాళ్ళు అన్నం తినేటప్పుడల్లా వాళ్ళకు ఏ అన్నా మీకు ఎట్లున్నారంటే, మాకు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు అన్నం తినేటప్పుడల్లా. ఈసారి మేము నారా చంద్రబాబు నాయుడు గారు ఓటేసి మళ్ళీ ఇట్లా అన్నా క్యాంటీన్లో తెరిపించుకుంటామని చెప్పేసి సంతోషంగా చెప్పుకుంటూ పోవడం జరిగింది. వాళ్ళల్లో చూసిన ఆనందమే నాకు ఇంకా 10 మందికి వ్యాపారస్తులు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ వాళ్ళ శక్తి కాడికి పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిల్లు పాసి కేంద్రానికి పంపినారు కాబట్టి వాళ్ళు ఎస్టీ చేస్తారు, మేనిఫెస్టోలో పెట్టాల్సిన వాళ్ళ వంతు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎస్టీ సాధన అనేది ఇప్పుడు స్టేట్ నుంచి సెంట్రల్ వెళ్ళిపోయి ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే. కావున ఇప్పుడు వచ్చే కాలంలో జగన్మోహన్ రెడ్డి మన మీద తప్పుడు ప్రచారం రాసి తప్పుడు విధానాలు కాబట్టి జగన్ సంబంధమే లేదు. ఇంకా వచ్చే కాలంలో మనకు చంద్రబాబు నాయుడు, మోదీ గారు మనకు మేలు చేస్తారు కాబట్టి వచ్చే రాబోయే ఎలక్షన్ లో బీజేపీ గంటాపదంగా గెలుస్తుంది. మనకు మోదీ గారు ఎస్టీలో సెంట్రల్ న్యాయం చేస్తారు. కావున ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలో మా పూర్తిగా న్యాయం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు నాయుడుకి మంచి సంబంధాలు ఉన్నందువల్ల వచ్చే కాలంలో మనకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మనం సరే చేసి రాష్ట్రం అందరి వాళ్ళు వాడికి తెచ్చి ఒకటే ఎస్టీ సాధన అనేది ఇస్తారు. జగన్ లాగా 4 జిల్లాలు చేస్తామని చెప్పి మోసం చేసే విధానం కాదు. కావున
వాళ్ళ మీరంతా ఆలోచన చేసి మనము వ్యక్తుల నుంచి ఓట్లు వేయకుండా, పదవుల నుంచి ఓట్లు వేయకుండా, మనకు ఎవరైతే ఈ సదనకు ప్రభుత్వాలు పడాయో ఆ ప్రభుత్వంలో ఎవరు ఎంపీలు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళకే ఓటు వేసే మంచి ప్రభుత్వాలను ఎన్నుకొని మనం సాధన చేసుకునేదాన్ని ఎవరైతే మనం చేస్తారో ప్రతి ఒక్కరూ ఆలోచించేసి మనము తెలుగుదేశానికి మరియు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ అభ్యర్థులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నా కానీ వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు అధ్యక్షులుగా ఈ ఉద్యమాల్లో మీకు ఎస్టీ హోదా కోసం పోరాటం జరిగింది. ఆ ఎస్టీ హోదాలో ఏ ప్రభుత్వం, వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ కానీ, మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా మీకు ఏది ఎస్టీ చేరుస్తామని మీకు నమ్మకము అనిపించింది? దాదాపు మేము నాకు కండక్టర్ గా ఉన్నప్పుడే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఎంతో మంది తీసుకొని చాలా ఎస్టీలు చేసాం వాగ్దానం ఇచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు రాలేదు. వచ్చే కాలం చంద్రబాబు నాయుడు గారు తర్వాత 14-19లో వాల్మీకి ఎస్టీలో చేస్తామని చెప్పేసి మనకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అప్పుడు అసెంబ్లీలో ఉన్న సీఎం గారు అప్పుడు వాల్మీకుల ఉద్యమాల్లో ఉన్న అంబికా లక్ష్మణ మాలాంటి వాళ్ళు ఎంతమంది పార్లమెంట్ పంపడం జరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్ అలాగే బీజేపీ గవర్నమెంట్ కు ఈ ప్రత్యేక హోదా విషయంలో కొద్దిగా వ్యత్యాసం వచ్చిన దాని వల్ల మనకు వ్యత్యాసం వచ్చిన వాళ్ళు ఇచ్చేది. అలాగే మనకు కర్నూలు మహాసభలో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని ఎస్టీ విషయంలో సలహాలు మాకు కోరుకుంటున్నామని చెప్పి లెటర్ పంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమావేశపూర్వక కార్యాపన చేసి దాదాపుగా ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తాయన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోనే ఏకసభ్య కమిషన్ వేసేసి మాత్రమే పర్యటించది. ఆ 4 జిల్లాల్లో కొద్దిగా పర్యటించి పూర్తిగా పర్యటించకుండా విజయవాడలో కూర్చొని వాళ్ళు ఎవరు పెద్ద అలా రాసుకొని వాల్మీకులు 5% చంద్రబాబు నాయుడు రాసిన విద్యావంతులు చెప్పి చంద్రబాబు నాయుడు రాసిన దాన్ని వక్రీకరించి 67% విద్యావంతులైనారు. దాదాపుగా వీళ్ళు ఎక్కువ ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు ఉన్నారు, వీళ్ళు ఎక్కువ ధనలు అని చెప్పేసి వీళ్ళు ఒక లెటర్ రాసి 8 జిల్లాలను విభజించి 4 జిల్లాలకే మేము చేస్తామని చెప్పేసి పంపడం జరిగింది. కానీ ఆ పంపడం కూడా ఎప్పుడే కానీ వాల్మీకులను ఎస్టీలో చేర్చడానికి చట్టమే లేదు. వాల్మీకులు అంతా విద్యావంతులు ఉన్నారు, ధనతులు ఉన్నారు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు రాష్ట్రం అంతా ఇల్లే ఉండాలని చెప్పేసి ఒక తప్పు ప్రచారం చేసి తప్పుడు విధానం జరిగి వాల్మీకి విడిచేసి ఎప్పటి కానీ వాల్మీకులకు ఎస్టీ సాధన అనేది రాసేసే విధంగా రాసి పంపడం జరిగింది. కృష్ణమూర్తి గారు, మీరు వాల్మీకి పోయాను, మీరు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. మీరు ఎస్టీ హోదా కోసం 50 తరాలుగా మేము పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఎప్పుడైనా కానీ ఎక్కువ ఎస్టీ హోదా మేము సాధించగలము అనే ఏ ప్రభుత్వంలో మీకు అనిపించింది? దాదాపుగా 60 సంవత్సరాలకు ఇచ్చిన ఆధార కోసం ప్రభుత్వాలకు విన్నపాల ద్వారాను, ధర్మాల ద్వారాను, వినతి పత్రాల ద్వారాను మా విన్నపాలు తెలియజేసుకుంటూ వచ్చాము. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మమ్మల్ని ఎస్టీలో చేస్తున్నారు. కానీ వీళ్ళని ఎస్టీలో చేరిస్తే రాయలసీమలో బలపడిపోతారనే ఉద్దేశంతో అగ్రవర్ణాల వారు మమ్మల్ని కాలయాపన చేస్తూ వస్తున్నారు. గారు, లాస్ట్ లో వాల్మీకి బోయలకు మీరు చెప్పవలసిన ఏమన్నా సందేహం ఉందే? ఈ రోజు మనము వాల్మీకులను ఎస్టీలో చేర్చే విధానంలో
ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుంది. కావున ఎన్డీఏ కూటమిలో నిలబడిన ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళు ఏ కులస్తులైనా కానీ ఏ మతం వాళ్ళైనా కానీ మతాలుగా బీజేపీ వ్యక్తులు కానీ జనసేన వ్యక్తులు కానీ టీడీపీ వ్యక్తులు కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరికైనా కానీ ఓట్లు వేస్తే మనకు రాబోయే దినాల్లో ఎస్టీ సాధించుకునేదానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరు మనకు మోదీ గారు వాగ్దానం చేసినారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే మనకు ఎస్టీలో చేరుస్తారని ఆశిస్తూ మన వాల్మీకులంతా ఏకతాటిగా ఎన్డీఏ కూటమిలో నిలబడిన ఏ కులం వారికైనా కానీ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ALR న్యూస్.